ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను కూడా అధికారులు ట్యాప్ చేశారు. గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. వారి సంభాషణలు విని గత ప్రభుత్వాన్ని ప్రణీత్ రావు అలర్ట్ చేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల సాయంతోనే కొనుగోలు వ్యవహారం స్టార్ట్ అయినట్లు గుర్తించారు. ట్రాప్ చేసేందుకు రాధాకిషన్ అండ్ కో ముందు రోజు వెళ్లి సీసీ కెమెరాలు అమర్చింది. 2022 అక్టోబర్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ జరిగింది. ఎపిసోడ్కు కర్త కర్మ క్రియగా ఇద్దరు కీలక పోలీసు అధికారులు వ్యవహరించారు. సీసీ కెమెరాలు, మైక్లు సమకూర్చిన టీంలో ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా ఉన్నారు. త్వరలో వారిని సైతం పోలీసులు ప్రశ్నించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను కూడా అధికారులు ట్యాప్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఆల్మోస్ట్ ఆల్ చూస్తుంటే రోజు రోజుకు కూడా షాక్ అయ్యే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? అధికారంలోకి రావడానికి రకరకాల వాళ్ళు స్టెప్స్ వేశారు. ఎందుకంటే ఎన్నో ఎత్తులు వేసి మళ్ళీ గవర్నమెంట్ రావడానికి రకరకాల ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెరపైకి వచ్చింది. వికారాబాద్ దగ్గరలోని ఒక ఫామ్ హౌస్లో ముగ్గురు ఎమ్మెల్యేలు, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, వీళ్ళని అక్కడ టీమ్గా ఉంచి ఒక స్వామీజీ ద్వారా వ్యవహారం అంతా నడిపారు. ఆ స్వామీజీని రప్పించడం, డబ్బులు చేతులు మారినట్టుగా చూపించడం. ఇందులో బీజేపీ ప్రధాన నేతలు, అగ్రనేతలైన బిఎల్ సంతోష్, తుషార్ లాంటి వాళ్ళు ఈ వ్యవహారంలో ఉన్నారు. తమ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా కుట్ర పన్నారనేది అప్పుడు ఆరోపణ. ఇందులో సైబరాబాదు అప్పటి కమిషనర్గా ఉన్న స్టీఫెన్ రవీంద్ర ఇమ్మీడియట్గా, అంటే తనకే ముందు అంటే ఈ సమాచారం వచ్చినట్టుగా స్పాట్కు వెళ్ళడం, కొందరు మీడియా ప్రతినిధుల్ని అప్పటికే మోహరించి ఉండడం, అంటే ఒక ప్లాన్ ప్రకారం క్రియేట్ చేసి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడిపారు. సో ఈ వ్యవహారం అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ నుంచే జరిగిందన్నది ఇప్పుడు బయటపడుతుంది. ప్రణీత్ రావు, ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు చెప్తున్న వివరాలు, కస్టడీలో చెప్తున్న వివరాల ప్రకారం ఇది కూడా ఒక టాకిల్ క్రియేట్ చేశాం తాము, ఇలాంటి వ్యవహారాన్ని నడుపుతూ కనుక బీఆర్ఎస్కి హైప్ రావడానికి ఇదొక రకమైన గేమ్ అని చెప్పి ప్రణీత్ రావు చెప్పారు. ఇందులో మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు కీలక పాత్ర పోషించాడు. మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు సైబరాబాద్కు సంబంధించిన వ్యవహారాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ కూడా వేణుగోపాలరావు చూసేవాడు. ఈ ఎపిసోడ్ అంతా కూడా అంటే ఒక స్పెషల్ ఫ్లైట్ ద్వారా ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ నుంచి స్వామీజీని హైదరాబాద్కు రప్పించి 50 లక్షలు చేతులు మారినట్టుగా, తదుపరి కోట్ల రూపాయలు తమ ఎమ్మెల్యేలకు ఇస్తున్నట్టుగా, వారందరినీ బీజేపీలోకి రావాలన్నట్టుగా ఒక రకమైన క్రియేషన్ అయితే చేశారు. కానీ ఈ వ్యవహారం కూడా బీఆర్ఎస్ పార్టీకి బెడిసికొట్టిందని చెప్పాలి. సో ఈ అంటే ఇలాంటి వ్యవహారాల్ని చూపిస్తే ఫోన్ ట్యాపింగ్ నడిచిందనేది మనకు అర్థమవుతున్న విషయం. ఎందుకంటే చాలామంది నేతలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా తాము అధికారంలోకి రావాలని ఎత్తుగడ వేసిరని తెలుస్తుంది. ఈ ఫ్లైట్ కూడా, ఏదైతే స్పెషల్ ఫ్లైట్ కూడా బీఆర్ఎస్ నేతకు చెందిందని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. ఆ ఫ్లైట్ ఎవరిది, ఆ ఫ్లైట్కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం సిట్ అధికారులు సేకరించారు. అప్పుడు ఫ్లైట్ నడిపిన పైలట్ని కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ ఎందుకు నడపాల్సి వచ్చింది, అసలు ఈ గేమ్ని ఎందుకు క్రియేట్ చేశారు, అంటే ఈ గేమ్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు లబ్ధి పొందాలనుకుందనే విషయాన్ని ప్రస్తుతం సిట్టు సేకరించే పనిలో పడింది. ప్రస్తుతం వేణుగోపాలరావు అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు కాబట్టి వేణుగోపాలరావు చెప్పే విషయాల ఆధారంగా తదుపరి విచారణ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వేణుగోపాలరావే ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని, అంటే సొంత పార్టీ నేతలు, బీఆర్ఎస్ సొంత పార్టీ నేతలు, పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, అలాగే గువ్వల బాలరాజు ఎమ్మెల్యేలుగా ఉన్న, వాళ్ళ పార్టీలోనే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం అనేది ఇక్కడ కీలక అంశం. అంటే వాళ్ళు ఈ ఎపిసోడ్లో పాల్గొనడం కోసం ఎటువంటి ఎత్తులు వేశారు, ఒకవేళ ఈ వ్యవహారాన్ని పూర్తిగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యతిరేకించారా, సో ఇటువంటి అంశాలన్నీ కూడా ఫోన్ ట్యాప్ ద్వారా ప్రణీత్ రావు విన్నాడు. వేణుగోపాలరావు కూడా ఇందులో పాల్గొన్నాడు. కాబట్టి వేణుగోపాలరావు చెప్పే విషయాలను బట్టి ఇందులో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే బీఆర్ఎస్ నేతకు చెందిన ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ ఫ్లైట్ ఉన్న నేతను కూడా పిలిచి, సో ఎన్ని కోట్ల రూపాయలు ఈ వ్యవహారం నడపడానికి ఎన్ని కోట్ల రూపాయలు వినియోగించారు, సో ఈ వ్యవహారంలో ఇంకా ఎవరిది కీలక పాత్ర, బ్యాక్ ఎండ్లో, అంటే అంతకుముందు రాధాకిషన్ రావు చెప్పినట్టుగా బీఆర్ఎస్ సుప్రీం చెప్పినట్టుగా తాము నడుచుకున్నాం, ఒక పొలిటికల్ వింగ్గా ఏర్పడడం అనేది
గతంలో వచ్చిన విషయం. సో ఇందులో కూడా ఎవరు చెప్పారు అంటే బ్యాక్ ఎండ్లో ఉండి ఏదైనా మాజీ మంత్రి చెప్పాడా, మాజీ ఎంపీ చెప్పాడా, లేదంటే బీఆర్ఎస్ సుప్రీమే అంటే రాధాకిషన్ రావు చెప్పినట్టుగా బీఆర్ఎస్ సుప్రీమే ఈ ఎపిసోడ్ అంతా క్రియేట్ చేసి ఒక ప్లాంట్ ప్రకారం ఒక స్కెచ్ ప్రకారం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడిపారనేది కూడా తేలాల్సి ఉంది. నగేష్, ఒక విషయం చెప్పండి, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రణీత్ రావు దగ్గర నుంచి ప్రారంభిస్తే ఈరోజు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఈ వివరాలన్నీ చూస్తుంటే అసలు ఒక రకమైనటువంటి పెద్ద షాకింగ్గా మనం భావించాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా షాకింగ్గా భావించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కోసం ప్రజలను నమ్ముకోవాలి. ఏ పార్టీ అయినా కూడా ప్రజల్ని నమ్ముకోవాలి, ప్రజల నుంచే ఓట్లు రాబట్టాలి. అంటే వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇవ్వడమా, లేదంటే వాళ్ళకు ధాన్యం కావచ్చు, మిగతా వ్యవహారాలు కావచ్చు, అటువంటి వాటికి ఒక ధరను నిర్ణయించడమా, వాళ్ళందరినీ సంతృప్తి పరిస్తేనే ఆ పార్టీకి ఓట్లు వేస్తారు ప్రజలు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ డిఫరెంట్ యాంగిల్ ఎంచుకుంది. ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎంచుకొని అక్రమ మార్గంలో వాళ్ళు రావాలనుకున్నారు అధికారంలోకి. అంటే వాళ్ళకున్న ఏదైతే సర్వేలు చేయడం కావచ్చు, మిగతా వ్యవహారాలు అంటే ఇన్పుట్స్ కింది నుంచి వస్తున్న గ్రామాల నుంచి, పట్టణాల నుంచి తమకు ఎందరు ఓట్లు వేస్తారని సర్వేలు చేయించుకుంటారు. ఆ సర్వేలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చినట్టుంది. 6 నెలల ముందు నుంచే ఇటువంటి వ్యవహారాలు అంటే 5 ఏళ్ల కాలంలో అంటే 19 నుంచి 23 కాలంలో ఫోన్ ట్యాపింగ్ అనేది నడుపుతున్నారు. కానీ లాస్ట్ 1 ఇయర్ కాలంలో మాత్రం అది పెచ్చుమీరిందని చెప్పచ్చు. ఆ పెచ్చుమీరిన క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ విస్తృతం చేశారు. ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టడం, ప్రతి ఒక్కరి మాటలు వినడం, ఆ మాటల వినడం ద్వారా తాము ఎలాంటి ఎత్తుగడలు వేయాలి, ఎలా గవర్నమెంట్ ఏర్పరచుకోవాలి. సో ఇలాంటి ఎపిసోడ్నే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నడిపినట్టుగా తెలుస్తుంది. అలాంటి క్రమంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కావచ్చు, అంటే మిగతా విపక్ష నేతల్ని కదలికలను గమనిస్తుండడం కావచ్చు, వాళ్ళు డబ్బులు ఎక్కడెక్కడికైతే తీసుకెళ్తున్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం కావచ్చు, ఇటువంటి వ్యవహారాన్ని అంతా పూర్తిగా నడిపి అక్రమ మార్గాన్ని 2023లో అధికారంలోకి రావాలని మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆకాంక్ష కనిపిస్తుంది. కానీ ప్రజలు మాత్రం పూర్తిగా వ్యతిరేక తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని చెప్పి మనం చెప్పొచ్చు. నగేష్, ఫోన్ ట్యాపింగ్ లీగల్గా చేయాలంటేనే చాలా పెద్ద ప్రాసెస్. అలాంటిది ఇల్లీగల్గా ఇంత పెద్ద స్థాయిలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? మరి ఖచ్చితంగా తీవ్రమైన చర్యలే ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టపరంగా నేరమని చెప్పి ఈ మధ్యనే ఒక 2 రోజుల క్రితం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా చెప్పాడు. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది దేశ భద్రతకు, ఎక్స్ట్రీమిస్టులు, మావోయిస్టులు, టెర్రరిస్టులు వీళ్ళందరి పట్టుకోవడం కోసం, వాళ్ళ నుంచి ఇన్పుట్స్ రావటం కోసమే జరుగుతున్న వ్యవహారం. కానీ అవతలి పార్టీ ప్రతిపక్ష నేతలు, అవతలి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు మిగతా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడానికి ఎలాంటి ఆస్కారం లేదని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు. మరి ఇందులో కేంద్ర ప్రభుత్వము తదుపరి ఈ ఇష్యూలో కూడా ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున కనుక ఈ కేసు మరింత ముందుకెళ్తే కనుక కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇందులో ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కోట్ల రూపాయలు చేతులు మారాయి. 270 కోట్ల రూపాయలతోని ఒక ఎక్విప్మెంట్ అంటే పూర్తిగా ఎక్కడెక్కడ అమర్చాలన్న ఈ డివైస్ని ఇజ్రాయెల్ నుంచి తెప్పించారనక ఇందులో ఎమ్మెల్సీ పాత్ర, ఒక ఎమ్మెల్సీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వెనుక నుంచి కింగ్ పిన్గా కీ రోల్గా వ్యవహరించారని చెప్పి కూడా కొందరు పోలీసుల నుంచి సమాచారం వస్తుంది. సో మొత్తానికైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి సంస్థలు ఇందులో ఎంటర్ అయ్యి ఇందులో కూపిలాగితే మాత్రం చాలా పెద్ద బ్లాస్టింగ్ అయ్యే విషయం అయితే కనిపిస్తుంది. మరి నగేష్, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, లేకపోతే విచారణ కావచ్చు, విచారణలో సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి రానున్న రోజుల్లో గత ప్రభుత్వ పెద్దల పేర్లు ఏమైనా చేర్చే అవకాశం ఉందా? చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అప్రూవర్గా ఎవరైతే ప్రస్తుతం ఉన్న పోలీస్ అధికారులు అప్రూవర్గా మారితే కనుక ఖచ్చితంగా ఇందులో పెద్ద తలకాయలు ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. పెద్ద తలకాయలు లేనిది ఎవరు కూడా ఏ పోలీస్ అధికారి పర్సనల్ ఇంట్రెస్ట్తో వ్యవహారాన్ని నడపరు. ఎందుకంటే అధికారంలోకి రావడానికి అక్రమ మార్గం ఎంచుకున్నారనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న అంశం. ఇందులో ఐజీ ప్రభాకర్ రావు, మాజీ ఎస్ఐబి ఓఎస్డి ప్రభాకర్ రావు కీ రోల్గా వ్యవహరించారు. బీఆర్ఎస్ సుప్రీం అధినేతకి రైట్ హ్యాండ్గా ఉంటూ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు కావచ్చు, వేణుగోపాలరావు, మిగతా రాధాకిషన్ రావు, తిరుపతి అన్న వీళ్ళందరూ కూడా ఎపిసోడ్ నడిపారు. ఈ ఎపిసోడ్ నడిపిన క్రమంలోనే తాము ఇలాంటి ఎత్తుగడలు వేస్తేనే అధికారంలోకి రావాలని చెప్పి ప్లాన్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరైనా ఇందులో పేర్లు చేర్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉంది. వేణుగోపాలరావు చెప్తున్న పేర్ల ఆధారంగా సైబరాబాద్లో అప్పట్లో ఒక ఇన్స్పెక్టరు, అందులో అంటే ఆ రావుల సామాజిక వర్గానికి చెందిన ఒక ఇన్స్పెక్టరు కీలక పాత్ర పోషించాడు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆ ఫామ్ హౌస్ సంబంధించిన చుట్టుపక్కల డివైస్ను ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశాడని కూడా ఆ సిఐ పేరు కూడా వస్తుంది. ఆ సిఐ ప్రస్తుతం డిఎస్పీగా ఉన్నారు. రీసెంట్ వరకు కూడా
సంగారెడ్డిలో డిఎస్పీగా పనిచేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో లూప్ లైన్లోకి వెళ్ళారు. ఆ వ్యక్తి కూడా ప్రస్తుతం ఈ కేసులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వేణుగోపాలరావు రిమాండ్ రిపోర్ట్లో కొత్త పేర్లు వచ్చిన తర్వాత తదుపరి విచారణ క్రమం ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే నగేష్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి. గత కొంతకాలంగా కేటీఆర్ రకరకాల వాదనలు వినిపిస్తూ వచ్చారు. అసలుకి ఫోన్ ట్యాపింగ్ లేదంటూ మొదట్లో చెప్పారు, తర్వాత 1-2 చేసి ఉండొచ్చు అని చెప్పారు. తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఒక్కరే బాధ్యత, ఒకవేళ 5 ఉంటే కేసీఆర్ ఒక్కటేనా, అప్పుడున్న అధికారులు మాట ఏంటి అంటూ కూడా ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే అధికారులపై నెట్టేసే ప్రయత్నం మాజీ మంత్రి కేటీఆర్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే గతంలో మా ప్రభుత్వంలో ఈ అధికారులు పనిచేశారు. అంటే సజ్జనార్ కావచ్చు, రవి గుప్తా కావచ్చు, ఇప్పుడున్న అధికారులు సజ్జనారు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు, రవి గుప్తా గతంలో హోమ్ సెక్రటరీగా పనిచేసి ప్రస్తుతం డీజీపీగా ఉన్నారు. సో ఇలాంటి ఒక నలుగురు అధికారుల పేర్లను ప్రస్తావించాడు. మీరు కూడా వాళ్ళందరినీ పెట్టుకొని ప్రస్తుతం అధికారం నడిపిస్తున్నారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా అప్పటి వాళ్ళ ప్రభుత్వంలో కమిషనర్గా డీజీపీగా పనిచేశారు, ప్రస్తుతం టీపీఎస్సీ చైర్మన్గా ఉన్నారు. సో ఇటువంటి విషయాలు ప్రస్తావించడం వల్ల అతను అటెన్షన్ డైవర్ట్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అధికారుల వైపే నేరాన్ని మోపి తప్పించుకోవాలనేది వాళ్ళ ప్లాను. అందుకే నిన్న లీగల్ నోటీసులు కూడా మంత్రి కొండ సురేఖకు, కేకే మహేందర్ రెడ్డికి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి వీళ్ళకు లీగల్ నోటీస్ ఇచ్చింది కూడా ప్రజల దృష్టి మరల్చడానికి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు కూడా ఇదేవి చెప్తున్నారు. అటెన్షన్ డైవర్షన్ చేసి కేసులో కొంత గ్రావిటీ తగ్గించి తాము టెంపో పెంచుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ విచారణ క్రమం మాత్రం అగనెస్ట్గా కొనసాగుతుంది. విచారణ క్రమంలో వీళ్ళు చెప్తున్నట్టుగా కాకుండా అధికారులు ఏదైతే తాము ప్రత్యక్ష పాత్ర పోషించామో ఆ ప్రత్యక్ష పాత్రని క్లియర్గా చెప్తున్నారు. ఇందులో తాము ఎవరైతే నేతలు, ప్రభుత్వాన్ని నడిపిన నేతలు చెప్పిందే ఏ పని చేయలేదు, ఇందులో కింగ్ పిన్గా వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి ఫైనల్గా ఈ కేసు నేతల వైపు మళ్ళబోతుంది. నేతలకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఎందుకు చేశారు, ఏ మార్గాన్ని ఎంచుకున్నారు, ప్రభుత్వంలోకి రావడానికి ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకోవడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేశారనేది విచారణ మరింత ముందుకెళ్తే మాత్రం తదుపరి విషయాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.